ఆయన జ్వరం వచ్చి పడుకున్నాట. మరి ఏంటో మంత్రివర్గానికి కూడా రాలా. గ్యారంటీ ఇచ్చిన ఆయన, గ్యారంటీ సంతకం పెట్టిన ఆయన అసలు మాట్లాడట్లా. నిన్న క్యాబినెట్ మీటింగ్ కూడా రాలా. అదేంటంటే ఆయనకి వెన్నుపూసలు నొప్పిగా ఉంది, జ్వరం ఉన్నారు. నిజమేమని నాకు తెలియదు. కానీ ఇది రాష్ట్రం ఉన్న పరిస్థితి. రాష్ట్రం అధ్వానంగా తయారవుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. అభివృద్ధి మాత్రం ఈనాడు ఫ్రంట్ పేజీలో ఉంటుంది, లేదా ఆంధ్రజ్యోతి మొత్తం టోటల్ పేజీలో ఉంటుంది. ప్రాక్టికల్గా మాత్రం జీరో అభివృద్ధి, సంక్షేమం ఎగ్గొట్టాడు. ఇది జరిగినటువంటి విషయం. ఓకే, తోక ముడవటం ఏంటి? అసలు తోక ఎత్తితే కదా మేము ముడవడానికి తోక ఎత్తలా. తోక ముడిచేది ఎప్పుడైనా నామినేషన్స్ విత్డ్రా చేసుకుంటే. మేము ముందే ప్రకటించాం కదా, 2 నెలల క్రితమే ప్రకటించాం మేము వీఆర్ నాట్ గోయింగ్ టు కంటెస్ట్ అని. ఓడిపోతామనో గెలుస్తామనో మా స్ట్రాటజీలు మాకున్నాయి. ఎమ్మెల్సీలు పోటీ చేయకూడదు నిర్ణయించుకున్నాం. అది మా హక్కు. దట్స్ ఆల్. మేము తోక ముడిసాము, తోక లేపాము. ఎవరు చెప్పారు తోక ముడిసామని? ఏమండి, ఎవరు చెప్పింది? ఎవరు? చంద్రబాబా, పవన్ కళ్యాణ్, లోకేషా? ఏంది? ఎవరు చెప్పారు? ఏ పార్టీ క్యాండిడేట్? ఎవరైనా తోక బాగా ఎత్తాడా? చూద్దాంగా. ఎత్తాడు, దింపుతాడు రేపు పోటీల్లో. ఊరిని యునానిమస్ ఏం కాలేదుగా. ఏముంది విషయం కక్కడానికి? మా దగ్గర చంద్రబాబు దగ్గర ఉంది విషయం అంతా. బటన్ నొక్కరా బాబు అంటే నీ విషయం కక్కుతా అంటున్నాడు. మా దగ్గరే ఉంది కక్కడానికి విషయం. ఎవరి మీద విషయం కక్కుతున్నాం? అమరావతి మీద. కట్టమర్రాదు ఎవడు వద్దన్నాడు? అమరావతి మేము వద్దన్నావా? విషయం కక్కితే మాత్రం ఏంటి? ఏం కక్కుతున్నాం విషయం? అయ్యా అది అసాధ్యం కాదని చెబుతున్నాం. నేను ఒకటే మీ అందరికి కూడా, మీ ద్వారా ప్రజలకు కూడా చెబుతున్నా. ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు? ఇదేం పిచ్చా చేస్తా? ఇచ్చారు కదా ఆల్రెడీ 26,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది కదా. సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన తర్వాత వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. దిస్ ఇస్ ద డైరెక్ట్గా జరిగేటటువంటి అంశం. విషం కక్కవలసిన అవసరమే మాకు లేదు. అమరావతిని నిర్మించటం అనే దానిలో మాకు ఏ విధమైనటువంటి రెండో అభిప్రాయం లేదు. అమరావతిని ఆయన ప్రభుత్వం, ఆయన అమరావతికి ఫౌండేషన్ వేశాడు. ఆయన అమరావతి నిర్మించుకోమని చెబుతున్నాం. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పట్టణాలను నిర్మించటం సాధ్యం కాదు అనేది నా అభిప్రాయం. పట్టణాలు నిర్మించడం కంటే అసెంబ్లీని, పార్లమెంటు అసెంబ్లీని, హైకోర్టుని, సెక్రటేరియట్ని నిర్మించుకుంటే అయిపోయేది అనేది నాకున్నటువంటి పరిజ్ఞానం. లేదు, నేను అసలు ఒక పట్టణాన్ని నిర్మించేస్తాను. అది హైదరాబాద్ కన్నా పెద్ద పట్టణం అవుతుంది, అది బెంగళూరు కన్నా పెద్ద పట్టణం అవుతుందంటే నేను చేయాలా? అయ్యిందిగా ఇప్పుడు పెద్ద పట్టణం. 5 సంవత్సరాలు మేము పూర్తి చేశా. ఈ 5 సంవత్సరాలు పూర్తి చేయి, శభాష్, మెచ్చుకుంటాం. 26,000 కోట్లకు అప్పుకు వెళ్ళావు. దేనికి విజయవాడ 26,000 కోట్లు అప్పు దేనికో తెలుసా? ఓన్లీ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు వరకే, నిర్మాణం కాదు, మొత్తం కాదు. అప్పుడు ఏదో నవ సిటీలు అన్నారు కదా, అవేం కాదు. ఓన్లీ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే. అంటే రోడ్లు మాత్రమే వేయటానికి 26,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు. దానిలో 10,000 కోట్లు శ్రీమద్ రమారమణ గోవిందో. పోయినసారి 2,500 కోట్లు ఖర్చు పెట్టారు రాజధానికి, తెలుసు కదా మీకు. కేంద్ర ప్రభుత్వం ఇస్తే, విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు ఇస్తే ఏమైంది? ఇప్పుడు తుప్పలు చెట్లు అవి కొట్టడానికి మొన్న ఎన్నో 6 కోట్లు 5 కోట్లు ఎన్నో 60 కోట్లు ఖర్చు పెట్టారంట. ఇది జరిగినటువంటి పరిస్థితి. చంద్రబాబుకి మనం అనకూడదు, ఎందుకంటే 40 సంవత్సరాల సీనియరు, అన్నీ తెలిసిన ఆయన అనుకుంటాడు. ఆయనకి ఏం తెలియదని నేను చెబుతున్నాను. మూడు రాజధానుల మీద కట్టుబడి ఉన్నామా లేవా అనే విషయాన్ని మేము చర్చించుకుని మళ్ళా మీకు సరైన సమయంలో చెప్పగలం. ఏమని అని ఇంతవరకు ఆయన అన్నమాట కోట్ చేశాడా? తప్పుకోయా. ఆయన అన్నమాట మాణిక్ వరప్రసాద్ గారు కోట్ చేశారా? ఎవరు? మాణిక్ వరప్రసాద్ గారా? ఒకసారి మీరు యూట్యూబ్ కొట్టి మాణిక్ వరప్రసాద్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏమన్నాడు, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు, అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు ఏమన్నాడు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు ఏమన్నాడు, అన్నీ వరుసనే చదవండి, మీకు అర్థమైంది. దీన్ని సమాధానం చెప్పాల్సిన అవసరంలా. మాణిక్ వరప్రసాద్ గారు కాంగ్రెస్, మళ్ళీ అట వచ్చాడు ఎక్కడికి? వైసీపీకి. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తెలుగుదేశం, మళ్ళీ తెలుగుదేశం వైసీపీ, మళ్ళీ వైసీపీ తెలుగుదేశం అన్నప్పుడల్లా ఒకసారి యూట్యూబ్లో మీరు కొట్టి, ఆయన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశంలో చేరినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరినప్పుడు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశంలో చేరినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నప్పుడు, బయటలన్నీ ఒక్కసారి
ఆయన చూపించండి ఆయనకు ఒకసారి, లేకపోతే మీరన్నా చూడండి ఎంత తేడా ఉండదు. ఆయన ఇంకొకరిని శైలజానాథుని విమర్శించే అంత శక్తి ఆయనకి ఉందంటే పెద్దవాడే. శైలజానాథ్ కన్నా పెద్దవాడు సీనియరే కావచ్చు, కానీ శైలజానాథ్ కొద్దిగా క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి. ఎవరికి స్నేహితం వేరు, స్నేహితుడు నాకు చంద్రబాబు కూడా స్నేహితుడు. అదేంటి, పవన్ కళ్యాణ్ గారు కూడా స్నేహితుడు నాకు. మా పవన్ కళ్యాణ్ గారు కూడా స్నేహితుడే, చంద్రబాబు నాయుడు కూడా స్నేహితుడే, లోకేష్ కూడా మాకు స్నేహితుడే బాబు. స్నేహితానికి దీనికి సంబంధం ఉంది. వర్గీకరణకు సపోర్ట్ గా ఉన్న చంద్రబాబు దళితులకి అండగా ఉన్నారు, కానీ దళిత ద్రోహి జగన్ అనేది ప్రతిరోజు చెప్పే మాట. అంతకుముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు కొట్టి చూడు, దళిత బాంధవుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, ఇప్పుడేమో దళిత ద్రోహి జగన్ గారు అంటాడు. 4-5 నెలలకు మళ్ళీ చంద్రబాబును కూడా దళిత ద్రోహి అంటాడేమో చూద్దాం. నేను పిలవసరం లేదు, ఎక్కడేం జరిగితే చెప్పలేవు రాజకీయాల్లో. ఇంకొక 6 నెలల్లో సంవత్సరం అయిన తర్వాత చంద్రబాబు అంతా